నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వేలంపల్లి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ర్యాలీ బిగినైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ, బాగుండవమ్మా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండోమ అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతోమందిని ప్రజల్ని మోసం చేశాడు, రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, స్థలాలు కబ్జా చేశాడు, కాల్మనీ కేసుల్లో చేశాడు, సెక్స్ రాకెట్లు చేశాడు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద దాడి చేయించాడు. ఆ వ్యక్తిని మేము వదలం. ఓటు ద్వారా మేము కసి తీర్చుకుంటాం. అతన్ని ఓటు ద్వారా ఓడించి జగనన్న మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేశాడో దాన్ని తిప్పు కొడదామని చెప్పని మీ ద్వారా తెలియపరచుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, చైర్మన్లు వచ్చారు, కార్పొరేటర్స్ వచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, అదేవిధంగా జగనన్న అభిమానులు వేల మందిలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాలీని చూసే చెప్తున్నాం, ఇది విజయోత్సవ ర్యాలీగా రేపు జూన్ 4వ తారీఖు జరుపుకుంటామని చెప్పని మీ ద్వారానే తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నామినేషన్ వేయడానికి ఒక సముద్రం తలపించే విధంగా ఈరోజు జనసంద్రాన్ని నామినేషన్కే చూడటం మనం జరిగింది. ఈరోజు డైరెక్టర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయరు, అలాగే ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు వేలల్లో బయటికి రావడం జరిగింది. ఈరోజు కార్యకర్తలతోటి ఎంతో ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ వేయటానికని బయలుదేరడం జరిగింది. ఇది నామినేషన్కి వెళ్తున్న కార్యక్రమంగా లేదు, ఇది ఒక విజయోత్సవం లాగా ఈరోజు జరుపుకున్నాము. అలాగే జూన్ 4వ తారీఖున ఇంతకన్నా నిండుగా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ ఇంతే ఉత్సాహంతో, ఇంత ఆనందంతో జరుపుకుంటామని, ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో బోండా ఉమ్మ గారు మొన్న ఆయన చేసిన పని, ఏదైతే సీఎం గారి మీద వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చేసిన దాడి ఆయన పతనానికి నాందిగా చూస్తుంది. వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు, వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది పలుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలిచేస్తారు అనని ఒక దుశ్చర్యకి పాల్పడి ప్రాణానికి ప్రమాదం తెచ్చే విధంగా ఈరోజు సీఎం గారి మీద దాడి చేయడం అన్నది చాలా హాస్యాస్పదము. రేపటి రోజున దాని తాలూకు రిజల్ట్ అన్నది జూన్ 4న చూస్తారు. మే 13వ తారీఖున ఇంతకన్నా ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమాన్ని కొనియాడుతూ ప్రజలందరూ బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తారు. 3 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలుస్తాయి. అలాగే ఎంపీ గారు కేసినేని నాని గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి విజయవాడ నగరం వైఎస్ఆర్సీపీ అడ్డాగా చూపిస్తాము. అలాగే విజయవాడ 3 నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగరం నుంచి కానుకగా మేము అందజేస్తామని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా మేమందరం తెలియజేయడం జరుగుతుంది.